గూడూరు పట్టణంలో వైకాపా ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవం జరిగింది. ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. స్థానిక గడియారం స్తంభం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లారు. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో సిబ్బందికి నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ, ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. టీడీపీని నమ్మి మోసపోయామని ప్రజలు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. కరోనా కష్టకాలంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యకర్తలు, లీడర్లంతా కూడా కాన్స్టిట్యూన్సీలో స్వచ్ఛందంగా అందరూ వచ్చి వేలాది మంది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. నేను ఇంతకుముందు చెప్పిన విధంగా రాష్ట్రం ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు తెలుసు మేనిఫెస్టోలో ఏ రకంగా చెప్పారో మీ అందరికీ తెలుసు. అన్నీ విఫలమైపోయినాయి. రైతు భరోసా విఫలమైపోయింది, ఆడబిడ్డ నిధి విఫలమైపోయింది, నిరుద్యోగ వృత్తి విఫలమైపోయింది. అట్లాగే ఫ్రీ బస్ అన్నారు, ఇదిగో అదిగో అని చూపిస్తూ చందమాను చూపిస్తున్నారే తప్ప ఎక్కడ ఏ పథకం కూడా రూపదాల్చలేదు. అవినీతిని చట్టబద్ధ చేసే విధంగా మాట్లాడారు. దురదృష్టకరం. స్పందన కార్యక్రమంలో ఒక ఆర్ఐకి ప్రజల దగ్గర తీసుకోవద్దు, నేను ఇస్తాను డబ్బులు అని చెప్పి పబ్లిక్గా మరి అవినీతిని చట్టబద్ధం చేయడం అనేది ఆయన వ్యక్తిగతానికి వదిలేస్తున్నాను. అది ఎంతవరకు కరెక్టో కూడా నేను ఆయనకు వదిలేస్తున్నాను. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు లోకల్ ఎమ్మెల్యే గారు కూడా కొన్ని హామీలు ఇచ్చారు. నేను వారిని అడుగుతున్నాను, 1 సంవత్సరం అవుతుంది 1 టౌన్ 2 టౌన్ కలిపే రైల్వే బ్రిడ్జి ఏమైందని నేను ఈ సందర్భంగా. అదేవిధంగా పట్టణంలో నీటికి కటకటలాడుతుంటే 2 పూట్ల నీళ్లు ఇస్తారని మేము ఆ రోజు ప్రకటిస్తే పోటీగా మీరు ప్రకటించారు. ఈ సంవత్సరం కాలంలో ఏమైనా ప్రయత్నాలు జరిగాయా, ఆ దాఖలాలు ఏమైనా ఉన్నాయని మనవి చేస్తున్నాను. దోచుకోవడం దాచుకోవడం అనే సిద్ధాంతంతో ముందుకెళ్తున్నారే తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ కక్షపూరితంగా గొంతు నొక్కి జైలు పాలు చేస్తూ ఉన్నారు. దాష్టికమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది తప్ప పరిపాలన ఎక్కడ సక్రంగా లేదని కూడా తెలియజేస్తున్నాం. గతంలో లాగా లేకుండా తెలుగుదేశం పార్టీ భయానక స్థితి సృష్టించి ఎదురు లేకుండా చేసుకోవాలనేది కష్టం. పెద్ద పెద్ద ఎదురు చేసినటువంటి వాళ్ళంతా భూమిలో కలిసిపోయారు. ఇది కరెక్ట్ కాదు. మరి అరాచకం అనేది సృష్టించడం కరెక్ట్ కాదని మీ ద్వారా తెలియజేసుకుంటూ, మీరు చెప్పిన విధంగా హామీలు ఇచ్చిన విధంగా మీరు ప్రమాణం చేసిన విధంగా అన్ని హామీలు మీరు మరి నిర్వర్తించాలి. అదే రకంగా మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు 1.5 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. ఎక్కడ పెట్టారు, ఏ పథకానికి పెట్టారు చెప్పమంటే స్పష్టత లేదని కూడా తెలియజేస్తున్నాం. సంవత్సరం కాలంలో 1,50,000 1,50,000 కోట్లు అప్పు తెచ్చారు. ఎక్కడ పెడుతున్నారు? అమరావతి బూచి చూపిస్తున్నారే తప్ప నిన్న వర్షం పెడితే కూడా నీళ్లు ఉన్నాయి. మరి ఏ రకంగా వాతావరణం తీసుకెళ్తున్నారు? అరచేతుల స్వర్గాన్ని చూపిస్తూ అలవాటు ప్రకారం అందరికీ వెన్నుపోటు కోసం ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈరోజు వెన్నుపోటు దినోత్సవంగా ప్రభుత్వంపై ఒత్తిడి ఇచ్చే విధంగా రాష్ట్రం మొత్తం దిగ్విజయంగా ఈ కార్యక్రమం జయప్రదమైంది మీ ద్వారా తెలుసుకుంటూ, ఈ కార్యక్రమంలో నాయకులు దామోదర్ రెడ్డి, బాలకృష్ణం రెడ్డి, శ్రీనివాసులు, సునీల్ రెడ్డి, గురవయ్య, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.